మన ఫస్ట్ రెసిపీ ఎగ్ ఇన్ అ హోల్. ఎగ్ ఇన్ ఎ హోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ రెడీగా పెట్టుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దీనికి ఎగ్ ఇన్ ఎ హోల్ అన్నాం కదా, ఇలా ఏదైనా ఒక షేప్లోని చక్కగా మనం రౌండ్గా సెంటర్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఓకే, ఈ స్లైస్ కూడా అలాగే కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకున్నాను. ఆ తర్వాత మన బ్రెడ్ స్లైస్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టుకుందాం. అది టోస్ట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా పెట్టేసుకుందాం. ఒక ఎగ్ని బీట్ చేసుకుంటున్నాను. సో బీట్ చేసుకున్నాం కదా, దీని మీద కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇది ఎగ్ మనకి చక్కగా కుక్ అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ మనకి ఎగ్ చక్కగా కుక్ అయిపోయింది. కాస్త చీజ్ని గ్రేట్ చేసి వేసుకుందాం. ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం హాట్ సాస్ని ఇలా వేసుకుందాం. ఎగ్ ఇన్ అ హోల్ రెడీ అయిపోయింది. ఎగ్ ఇన్ అ హోల్ కి కావలసిన పదార్థాలు: క్రీమ్ చీజ్ 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, వీట్ బ్రెడ్ 2 స్లైసెస్, ఎగ్ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, హాట్ సాస్ 1 టీ స్పూన్. ఎగ్ ఇన్ ఎ హోల్ తయారు చేసుకునే విధానం: బ్రెడ్ స్లైస్ కి హోల్ చేసి పాన్ లో బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఆ హోల్ లో ఎగ్ ని బీట్ చేసి వేసుకొని మిరియాల పొడి, ఉప్పు అది బాగా కుక్ అయ్యాక పైనుంచి చీజ్ ని గ్రేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఇన్ ఎ హోల్ రెడీ.